చైనీస్ ఫారెన్ మినిస్టర్ మిస్టర్ వాంగ్ హీ ప్రస్తుతానికి మన భారతదేశంలో పర్యటిస్తున్నారు. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో కానీ అలాగే మన అజిత్ దోవల్ గారితో భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన యొక్క బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ మన యొక్క ట్రేడ్ అండ్ ఎకానమీ గురించి. ఇందులో మన అందరికీ ఒక పాయింట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ మన మోడీ గారు వెళ్ళేసి చైనాలో వాళ్ళ ప్రెసిడెంట్ని కలిసి తర్వాత ఖచ్చితంగా చైనీస్ ప్రోడక్ట్స్ మన భారతదేశ మార్కెట్లో మళ్ళీ ఫ్లడ్ అవుతాయి, అంటే ఖచ్చితంగా వస్తాయి గేట్ ఓపెన్ చేసినట్టే. ఓకే, సో ఇక్కడ మనందరం ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మనం ఫారెన్ గూడ్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం, అది మాత్రం వాస్తవం, దాన్ని మనం డినై చేయలేం. అండ్ ఇక ముందు కూడా మనం డిపెండ్ అవుతాం. కాకపోతే ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే కనుక మన స్వదేశీ వస్తువులని మనం ఎంకరేజ్ చేయాలి. మన స్వదేశీ వస్తువులు మనం ఎంకరేజ్ చేయాలనుకుంటే కనుక ప్రతి ఒక్క భారతీయ బిజినెస్ మెన్ అండ్ షాప్ కీపర్ వాళ్ళ యొక్క షాప్స్ బయట స్వదేశీ వస్తువులు లభించును, స్వదేశీ గూడ్స్ ఆర్ అవైలబుల్ అని ఒక ట్యాగ్ లైన్తో బోర్డ్స్ అని పెట్టుకుంటే కనుక సబ్ కాన్షియస్గా మనకు తెలియకుండా మనమే వాటికి అట్రాక్ట్ అవుతాం. మనకు తెలియకుండా మనమే అంటే మన ₹100 మన దగ్గర ఉంటే అట్లీస్ట్ ఒక ₹50 వాటిపైన స్పెండ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతాం, మన ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతాం. ఓకే, సో మన ఫారెన్ గూడ్స్ని యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన యొక్క ఇండియన్ ప్రోడక్ట్స్ని కూడా మనం యూజ్ చేయాలి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే కనుక మన ఇండియన్ ప్రోడక్ట్స్ని వాడాలనుకుంటే చాలా వరకు నాసిరకం ఉంటాయి, అందరం మనం యాక్సెప్ట్ చేయాల్సింది, అగ్రి చేయాల్సిందే. వీటిని క్వాలిటీ రూపంలో క్వాలిటీకి తగ్గట్టు క్వాలిటీ స్టాండర్డ్స్ వీటిని తయారు చేయాలంటే ఖచ్చితంగా మన ఇండియన్ అఫీషియల్స్, ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మన ఆఫీసర్స్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ పైన చర్యలు తీసుకోవాలి. క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గట్టు వస్తువులు తయారు చేసి చూసుకోవాలి. ఒకవేళ క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గట్టు ఆ వస్తువులు లేకపోతే వాటిని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. అంతేగాని ఈ యొక్క లంచాలకు వెళ్ళేసి బ్యాక్ డోర్లో వస్తువుని మార్కెట్లో వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే మన ఇండియన్ ప్రోడక్ట్స్ క్వాలిటీతో మనకి మార్కెట్లోకి వస్తాయో ఆటోమేటిక్గా మనం ఫారెన్ వస్తువుని కొనడం తగ్గించేస్తాం. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. జై హింద్ ఫ్రెండ్స్.